పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మహానగరంలో అన్ని ప్రాంతాలకు అంతరాయం లేని తాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయడానికి జలమండలి భారీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జల వనరులను అనుసంధానం చేస్తూ నగరం చుట్టూ 140 కిలోమీటర్ల పరిధిలో రేడియల్ రింగ్ మెయిన్ ను ఏర్పాటు చేయనుంది. రింగ్ మెయిన్ ను అనుసంధానం చేస్తూ మరో 96 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయనున్నారు. 8,000 కోట్ల వ్యయంతో ఈ భారీ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు జలమండలి ప్రకటించింది. నగరానికి అంతరాయం లేని నీటి సరఫరా కోసం ఏర్పాటు చేయనున్న ప్రధాన పైప్ లైన్ నెట్వర్కింగే రింగ్ మెయిన్. ప్రధానంగా ఓఆర్ఆర్ వెంబడి దీన్ని ఏర్పాటు చేయాలనేదే ప్రతిపాదన. రింగ్ మెయిన్ కు అనుసంధానంగా వివిధ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేకంగా పైప్ లైన్లు ఏర్పాటు చేస్తారు. రాజధానికి ముందు జంట జలాశయాల నుంచి తాగునీరు అందింది. తర్వాత సింగూరు, మంజీరా తోడయ్యాయి. తాగునీటి అవసరాలు పెరగడంతో కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. కొన్నేళ్లుగా మంజీరా పైప్ లైన్లు మరమ్మతులకు గురవుతున్నాయి. కృష్ణా, గోదావరి పైప్ లైన్లకు ఆటంకం ఏర్పడినా, ఇతర సమస్యలు ఎదురైనా సరఫరాకు అంతరాయం తప్పడం లేదు. నగరానికి నీటిని అందించేందుకు వనరులు ఉన్నా అనుసంధానం కాకపోవడంతో పలు ప్రాంతాలపై ప్రభావం పడుతోంది. ఏ ప్రాంతంలోనూ అంతరాయం లేని నీటి సరఫరాకు రింగ్ మెయిన్ ఉపకరిస్తుందని జలమండలి ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. మరో 2 ఏళ్లలో గోదావరి 2-3 దశలు అందుబాటులోకి వస్తుండటంతో అన్ని వనరులను రింగ్ మెయిన్ ద్వారా అనుసంధానం చేస్తే నీటిని అందించేందుకు సానుకూలత ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.